హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము వన్ డే బిఫోర్ జరిగినటువంటి సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య గురించి మరి వివరాలు ఏం తెలుస్తుందో చూద్దాం. మనము వివరాల్లోకి వెళ్ళి రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యలో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు వెంకటరామరెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో ముగ్గురు, తామే చంపినట్లు అంగీకారం. పరారీలో ఇద్దరు. అయితే ఆల్రెడీ పరారీలో ఇద్దరు ఉన్నారు, ముగ్గురు పోలీసులు అదుపులో ఉన్నారంటాం. మరి మేమే చంపినామని చెప్పి వాళ్ళు వచ్చేసి లొంగిపోయిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. మరి కుటుంబ సభ్యులు వచ్చేసి బీఆర్ఎస్ నేతల యొక్క హస్తం ఉందంటున్నారు. ఆ బీఆర్ఎస్ నేతలలో కూడా కేసీఆర్ కుటుంబమే ఈ హత్యకు చేయించిందని చెప్పి కూడా మృతుడు భార్య చెప్తుందని చెప్పి ఇక్కడ పత్రికా ప్రకటన చూపిస్తున్నది. ఇక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. ఇక హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు వెంకటరామరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో మరి వెంకటరామరెడ్డిని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు. హత్యకు నాకు సంబంధం లేదని వెంకట రమణారెడ్డి అంటున్నారు. మరి సిఐడితో విచారణ జరిపించాలంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేస్తుండు. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా తీసిర్రు. ఇక చూద్దాం మరి వివరాల్లోకి వెళ్ళి. హైదరాబాద్ ఫిబ్రవరి 20 ఈరోజు విషయాలు చూద్దాం. తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి, ఇతనికి 52 సంవత్సరాలు. ఇతని యొక్క హత్య రాజకీయ దుమారం లేపుతుందని చెప్పి తెలుస్తుంది మనకు పేపర్ పత్రికా ప్రకటన ద్వారా. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర కాలువ కొంచెం కుంగిపోవడం అనేది, దాని మీద కేసు వేసేదని చెప్పి ఇక్కడ మనము గత వీడియోలో తెలుసుకున్నాము నిన్న. అయితే ఈ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర 7వ బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపైన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. బీఆర్ఎస్ నేతల దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేస్తారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ హత్యను యావత్ భారతదేశం తీవ్రంగా ఖండించాలి. ఒక సామాజిక కార్యకర్తని ఈ విధంగా హత్య చేయడం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. అతన్ని కోల్పోవడం కూడా ఈ సమాజానికి చాలా లోటు అని మనం చెప్పొచ్చు. ఈ ఘటనపై సిబిసిఐడి విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అన్నారు. రాజలింగమూర్తిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హత్య చేయించారని, దీని వెనుక కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఘటన వెనుక ఎంత పెద్ద వారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా రాజలింగమూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. హత్య చేసిన వ్యక్తులు లొంగిపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. హత్య రాజకీయాలను బీఆర్ఎస్ ప్రోత్సహించదు. వెంకట రమణారెడ్డి. రాజలింగమూర్తి హత్యలో తనకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. నీకు సంబంధం లేదని నీకు తెలుస్తుందేమో పూర్తిగా, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్న విషయం నీకెట్లా తెలుస్తుందా పూర్తిగా నువ్వు చెప్పడానికి ఇక్కడ. ఇకపోతే బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని, తానే చేయించారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మేడిగడ్డ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, హత్యకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఘటనపై సిఐడి, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య బీఆర్ఎస్ తరపు కౌన్సిలర్గా గెలిచారని, వారి విధానాలు నచ్చకపోవడంతో పార్టీ దూరం పెట్టిందని తెలిపారు. ఆమెతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో
కూరుకుపోయాడని గతంలో రౌడీ షీటర్ అని చెప్పారు. ఆయన హత్యకు భూ వివాదాలే కారణమై ఉండొచ్చన్నారు. ఇది ఇలా ఉండగా మృతుడి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భూపాలపల్లి పట్టణంలోని ఓ భూమికి సంబంధించిన రేణిగుంట్ల కొమరయ్య, రేణిగుంట్ల సంజీవ్ కుటుంబాలతో తమకు గొడవ జరుగుతుందని తెలిపారు. దీనిపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా ఉందని భావించి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు. అయితే వీరిని రాజకీయంగా ప్రేరేపించి ఉంటారని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు సీఎంగా హోంమంత్రిగా రేవంత్ విఫలమయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హోంమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేఏ పాల్ వ్యాఖ్యలు అన్నీ మనకు తెలిసినాయి. ఒక జోకర్ లాగా వ్యాఖ్యలు చేస్తుంటాడని చెప్పి ప్రజలంతా అనుకుంటున్న సందర్భాలు మనం వింటున్నాం. కానీ ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ మనకు కొత్తగా ఈరోజు మనకు వెలుగులో ఇచ్చిన విషయం ఏంటంటే ఇతను ఒక గతంలో రౌడీ షీటర్ అని చెప్పి ఇక్కడ పత్రికా ప్రకటన రావడం జరిగింది. మరి దీన్ని మనము ఖచ్చితంగా పార్టీ పరంగా పార్టీ వారు జయించారు అనడానికి లేదని, ఇతను గతంలో రౌడీ షీటర్ కనుక మరి ఇతనికి గతంలో ఎలాంటి కక్షలు ఉన్నాయి, ఎలాంటి పగలు ఉన్నాయి అనేది మనకు తెలియదు. కాబట్టి దీన్ని వాస్తవంగా ఈ సిబిసిఐడితో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే మనము దీని మీద ఒక క్లారిటీకి రావచ్చు. కానీ మనం అనవసరంగా మన బీఆర్ఎస్ పార్టీ చంపించింది, సో ఇంకా వారు వీరు అనేది కాదు. అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పేం లేదు, కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది. త్వరలోనే దీని వెనకాల ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, హత్యకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అనే విషయాలు వెల్లడి అవుతాయని చెప్పి నేను తెలియపరుస్తున్నాం. కానీ ఈ హత్యనైతే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇక చూస్తే పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు పోలీసులకు లొంగిపోయారంట. రాజలింగమూర్తిని తామే హత్య చేశామంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. మరొకరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు డీఎస్పీ సంపత్రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటెలిజెన్స్ ద్వారా హత్యపై సమాచారం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు ఆంధ్రజ్యోతికి తెలిపాయి. కేసు దర్యాప్తును ఎస్పీ కిరణ్ శేఖర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణలో భూ వివాదాలే హత్య కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు రాజలింగమూర్తి మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఓకే, పోలీసు వారి యొక్క పనిని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే చిత్తశుద్ధితో చేసి దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి వారికి తగిన శిక్ష పడేలాగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర పోలీసు వారికి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక చూద్దాం, హత్య ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య చేయించిన గండ్ర వెంకటరామరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆదేశించడానికి బదులు ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణా నీటి కేటాయింపుల అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు ఎండబెట్టి వైఎస్ జగన్ను వెంట పెట్టుకుని కృష్ణానదిలో ఏపీకి వాటా రాసిచ్చిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు న్యాయవాది వామనరావు దంపతులను నడి రోడ్డుపై హత్య చేయించిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఆ వ్యక్తి అప్పట్లో శ్రీధర్ బాబును కూడా హత్య చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్పై బీఆర్ఎస్కు చెందిన సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుందన్న కేసీఆర్ ఏదైనా ఊరికి వెళ్ళి కనుక్కున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేసులు వేసిన వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ వర్డ్ మంచిగా ఉంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మీరేమంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేసులు వేసిన వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వారికి రక్షణ కల్పిస్తామంటారు. ఒక బీఆర్ఎస్ హయాంలోనే కాదు, అసలు గతంలో కూడా ఎప్పటి నుంచైనా సరే ఈ ప్రజల కొరకు పోరాటం చేస్తూ ఈ ప్రజా సమస్యల మీద కేసులు వేస్తూ ముందుకు వెళ్ళే సామాజిక కార్యకర్తలు ఎవరున్నా కూడా వారికి ఏ ప్రభుత్వం ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మీరు బాధ్యత వహించి వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఈ బీఆర్ఎస్ హయాంలో ఉన్నవారనేది కాదు. ఇక్కడ
ప్రజల కొరకు పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ హత్యలకు గురైన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము. కాబట్టి మీరు రక్షణ కల్పిస్తున్నారు, కానీ ఒక పర్టికులర్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని మెన్షన్ చేసిరు. కానీ ఇక్కడ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం అనేది కాదు, ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే ఈ విధంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వారి మీద ఇట్లా దాడులు జరుగుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి వారి అందరికీ ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.